ఎంతసేపు ఊరి మీద తిరిగి రావడమే. అయినా ఈ ఎండలకి ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. నన్ను ఎక్కడికన్నా చల్లగున్న దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా. అచ్చే ముందు ఇప్పుడు చల్లగా తీసుకెళ్ళాలి అంతే కదా. సరే రెడీ మా సిటీకి వెళ్తున్నా, చెల్లిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారా? నువ్వే కదా చల్లగున్న ప్లేస్ తీసుకురమ్మన్నావు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. తిను. అసలు ఏడుదిరా ఈ బిర్యానీ. దీనికన్నా ఇంట్లోనే బాగా చేస్తాను కదా. ఏం రెస్టారెంట్ లో ఏటో డబ్బులు అంట తగలెట్టుకొని అనవసరంగా తీసుకొచ్చాను, తిరిగి మళ్ళీ నాకే డబ్బులు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా అమ్మమ్మ ఏడ్ చేస్తున్నావు అమ్మా? ఈ మొక్క బాగుందిరా, మన ఇంట్లో నాటుకుందామని. ఈ మొక్కలు పిచ్చేంది నీకు? పదా ఎవరు చూస్తే ఏమనుకుంటారు? ఒరే చిన్న, నేను టీవీలో కనిపిస్తున్నానరా. అవునా? ఏది? అదిగో. అమ్మా సీసీటీవీ అమ్మా, ఎక్కడుంటూ పరుదీసలో ఉన్నావు. పదమ్మా. ఇప్పుడు ఎక్కడికైతే తీసుకొచ్చారా? మనం ఏం కొనేది లేదు కదా. ఇప్పుడు అందరు కొన్నాం కొత్తారేటి, పదాలా తెలిసొద్దాం, చల్లగుంటది లోపల. చిన్న, అక్కడ బ్యాగ్ చూసాను రా, 200 చాలా బాగుంది, తీసుకుందారా. 200 రూపాయల? పదే వెళ్ళి చూద్దాం. ఇదిగో ఈ బ్యాగే. అమ్మా అది 200 రూపాయలు కాదు, $200 అంటే 18,000. మేడం ఇందులో వంకాయ రంగు ఉందా? లేదా? అయితే మాకు అదే కావాలండి. సరే అయితే మరి. ఇంక చాలరా, నేను తిరగలేను. ఎండలు చూసి ఎలాగున్నాయో. అమ్మ పదమ్మ ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇంకెక్కడికి వద్దు, నువ్వు కూడా కూర్చో, ఏదైనా బండో తింటూ పోవచ్చు. లక్ష్మమ్మ నువ్వేంటి హైదరాబాద్ లో? ఇదిగో ఉన్నాడు కదా, ఇంట్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయిరా, ఎక్కడికైనా చల్లగా తీసుకెళ్ళరంటే ఇవన్నీ తిప్పుతున్నాడు. రే సమ్మర్ లో అమ్మని ఎక్కడికి తీసుకెళ్లాలో చల్లగా తెలియదారా నీకు? చల్లగానా? ఎక్కడికన్నా? ఇక్కడికి. గోదావరి గట్టుపైన మే 5కి సినిమా చూడండి. ఇప్పుడైతే ట్రైలర్ చూసి కూల్ అయిపోండి.